plans to ban Samsung imports due to alleged spyware from Israel-linked chips కన్ఫర్మ్ బై చైనా. చాలా క్లియర్గా ఇది బయటకు వచ్చినటువంటి వార్తే. చైనా హెచ్చరించిందంటే ఇరాన్ని ఇజ్రాయెల్ నుంచి వచ్చేటువంటి కొన్ని చిప్స్ అనేటువంటివి ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ దాని మీద నిఘా పెట్టున్నారు, వాటన్నిటిని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి శాంసంగ్ ఫోన్స్ అనేటువంటివి కూడా మీరు ఆపేయడం అనేటువంటిది మంచిదన్నట్టుగా కొంతమంది సలహా ఇస్తా ఉన్నారండి. ఖచ్చితంగా ముందు రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ అనేటువంటిది హాయ్ ప్రైజ్ లార్డ్, దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో నిండు వందనాలు తెలియపరుస్తా ఉన్నానండి. అందరు బాగున్నారని ఆశపడుతున్నాను. మీ అందరి యొక్క క్షేమం కొరకు మా అనుదిన ప్రార్థనలో తప్పకుండా మీ అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మీతో కొన్ని విషయాలు తప్పకుండా తెలియపరచవలసినటువంటి కాలంలో ఉన్నామని, వ్యక్తిగా నేను ఉన్నాననేటువంటి ఒక అభిప్రాయంతో కొన్ని విషయాలు మీ అందరి మధ్యకి కూడా తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఇంచుమించుగా ఈ మాట లేకపోతే ఈ విశ్వాసం అనేటువంటిది, ఈ బోధ అనేటువంటిది నేను పుట్టక ముందు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి విషయం. ఏంటి ఆ విషయం అంటే, సుమారుగా నేను పుట్టనప్పటి నుండి కూడా, అంటే నేను ఇంకా ఆ సమయానికి కూడా పుట్టుండకపోవచ్చు, అలాంటి సమయం నుంచి కూడా క్రైస్తవ లోకం వింటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏకైక వార్త ఏదన్నా ఉందంటే దశరాజ్య కూటమి. ఎందుకంటే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వస్తాడని, వాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అనేక దేశాల మధ్యన ఒక మంచి శాంతి ఒప్పందాన్ని తీసుకుని వస్తాడండి. వాడే ఏకఛత్రాధిపతిగా ప్రపంచాన్ని ఏలతాడు అనేటువంటి ఈ బోధ, ఈ నమ్మకం, లేకపోతే ఈ విధమైనటువంటి ఉద్దేశం క్రైస్తవ లోకంలో ఈ మధ్య కాలంలో వచ్చింది అయితే కాదు, కానీ నా చిన్నతనం నుంచి కూడా వినబడుతున్నటువంటి మాట ఇది. ఎందుకంటే చాలామంది క్రైస్తవ బోధకులు, చాలామంది మిషనరీస్, చాలామంది ప్రసంగాల్లో కూడా ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేసి చాలామంది మధ్యన తెలియపరిచినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇది మనం కొత్తగా వింటున్నటువంటి విషయం ఏం కాదు, కానీ ఆల్రెడీ డానియల్లో ఉన్నట్టుగానే, ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగానే క్రీస్తు విరోధి వన్ వరల్డ్ ఆర్డర్ అనేటువంటిది తీసుకొస్తాడు. వాడు వచ్చిన తర్వాత వన్ వరల్డ్ ఆర్డర్ అనేటువంటిది, వన్ వరల్డ్ రిలీజియన్ అనేటువంటిది, వన్ వరల్డ్ కరెన్సీ అనేటువంటిది రాబోతుంది అనేటువంటి ఒక అపారమైనటువంటి విశ్వాసం, అపారమైనటువంటి నమ్మకం చాలా దశాబ్దాల కాలం నుండి కూడా మనం వింటూ వచ్చాం. అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్యదినాల్లో జరుగుతుంది, చివరి రోజుల్లో జరుగుతుంది. క్రీస్తు విరోధి వచ్చేటువంటి సమయానికి ఇవన్నీ కూడా, ఈ ఛాయలన్నీ కూడా, ఈ సూచనలన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంటుంది అనేటువంటిది అందరికీ కూడా తెలిసిందే. వన్ వరల్డ్ ఆర్డర్ గురించి ఎంతమంది వినలేదంటే, సుమారుగా సోషల్ ప్లాట్ఫామ్ మీద కనీస అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే వన్ వరల్డ్ ఆర్డర్ అనేటువంటిది. కాబట్టి ఇది కొత్త విషయం కాదు. అయితే ఇది నిన్న మొన్నటి వరకు కూడా దీని గురించి చర్చించుకునేటువంటి పరిస్థితులు ఏమి లేకపోయినాయి, కానీ రీసెంట్గా కెనడాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ చైనాకి సంబంధించినటువంటి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడాడు. మేము కూడా ఈ ఒప్పందానికి ఒప్పుకుంటున్నాం, అందరం కలిసి వన్ వరల్డ్ ఆర్డర్కి మేము కూడా ఆశపడుతున్నాం అనేటువంటి ఒక వీడియో బయటికి రావడం అనేటువంటిది జరిగింది. అంటే కెనడా కూడా వన్ వరల్డ్ ఆర్డర్కి సమ్మతించేటువంటి దేశంగా ఉంది అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ముందు రోజుల్లో ఉండబోతున్నాం అనేటువంటిది కూడా మీరు ఒకసారి ఆలోచించవలసినటువంటి వారి ఉన్నారని ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. మీకు ఒకసారి వీడియో ఇక్కడ ప్లే చేస్తాను, ఆ చిన్న క్లిప్పింగ్ అనేటువంటిది ఇక్కడ నేను యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరు అది చూడండి, ఆయన అంటున్నటువంటి మాటను ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఉన్నారు కదా, వన్ వరల్డ్ ఆర్డర్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం అన్నటువంటి మాటను ఆయన కూడా తెలియజేస్తాను. ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇప్పటికే చాలా దేశాలు దీని మీద అత్యాసక్తి భరితులే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి గతకాలం నుంచి కూడా కనబడుతుంది. అలాగే ట్రంప్ గారు కూడా నేనేదో ప్రపంచానికి శాంతిమూర్తిని, నేను ప్రపంచం అంతటినీ కూడా ఉద్ధరిస్తాను, ప్రపంచంలో ఉన్నటువంటి గొడవలన్నిటినీ కూడా తుడిచిపెట్టేస్తాను, ప్రపంచంలో ఇంకా ద్వేషం ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు, ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానాలతోనే ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఈ వ్యక్తి ప్రపంచాల మధ్యన, లేదంటే దేశాల మధ్యన ఆ శాంతి ఒప్పందం అనేటువంటిది కూడా తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నట్టుగా, అంటే సమాధానానికి కర్తను నేనే అన్నట్టుగా కూడా
ఆయన యొక్క చేష్టలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇరాన్ మధ్యన కూడా పీస్ డీల్ నేనే తీసుకొస్తాను అన్నట్టుగా ఈయనే గొడవ పెడుతున్నాడు. ఈయనే మళ్ళీ అక్కడ సెటిల్మెంట్ చేసే విధంగా, వెనక్కి తగ్గుముఖం చూపించేటువంటి విధంగా ఈయన కూడా ఏం చేస్తున్నాడో అర్థం కాని విధంగానే కనబడుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచం అంతా మాత్రం శాంతికరమైనటువంటి ప్రపంచాన్ని చూడాలని ఆశపడుతుందండి. ప్రపంచం అంతటికీ కూడా ఒకే ప్రభుత్వం వస్తే బాగుండనే కోరుకుంటుందండి. ప్రపంచంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా నిమ్మలించబడి ప్రపంచంలో కోల్పోతున్నటువంటి శాంతిని, సమాధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలని ప్రపంచ అధికారులు, ప్రపంచ పార్టీలు, ప్రపంచానికి సంబంధించిన నాయకులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇది జరగట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఒక మాట మీదకి రావాలి. అన్ని దేశాలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరం కలిసి ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఇండియా ఉంది, అన్ని దేశాలు ఇంచుమించుగా చాలా దేశాలన్నీ కూడా వన్ వరల్డ్ ఆర్డర్ వస్తే బాగుండు, అందరం కలిసి మనం ముందుకు వెళ్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనే. అంటే నిమ్రోద్ కాలంలో వచ్చింది. నిమ్రోద్ కూడా అలాగే కదా చేశాడు. మనం అందరం కూడా కలిసి ఆకాశముకు అంటే అంత గొప్ప గోపురాన్ని కడదాం అనే ఉద్దేశం, వన్ వరల్డ్ కమ్యూనిటీని ఎలాగైతే నిమ్రోద్ బిల్డప్ చేయాలనుకున్నాడో సేమ్ అదే కమ్యూనిటీ, అదే ఆలోచన విధానం ఈ చివరి రోజుల్లో కూడా కనబడతాం. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి ఇది జరిగేటువంటి అవకాశం ఉందా? 100% జరుగుతుందని దానియేలు తెలియపరుస్తుంది. 100% ఇది నెరవేరుతుందని ప్రకటన గ్రంథానికి సంబంధించిన లేఖనాలు కూడా దీనికి సంబంధిత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఇవన్నీ, ఈ మాటలన్నీ మనకు వినబడుతున్నాయంటే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన చెవిని పడతా ఉన్నాయంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రపంచం దేనికోసం అయితే ఎదురు చూస్తుందో, ప్రపంచం ఎలాంటి గవర్నమెంట్ కోసం అయితే ఆశపడుతుందో, ఆ ఆలోచన, ఆ గవర్నమెంట్, ఆ ఎదురు చూపుకి ఆకలి తీర్చేటువంటి, ఆశను నెరవేర్చబోయేటువంటి వ్యక్తి రాబోతున్నాడు. ఆ కాలంలో మనం ఉన్నాం. వాడి క్రీస్తు విరోధి, వాడు వచ్చేటువంటి దిశగా ఉన్నాడు కనుక, వాడు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు గొడవ లేకపోతే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన శత్రుత్వం లేదనుకోండి, బార్డర్లో ఆర్మీతో పనేమి లేదు. ఇప్పుడు దేశం అంతా కూడా శాంతియుతంగానే వెళ్ళిపోతుంది అనుకోండి, గవర్నమెంట్స్తో పనే ఉంటుందండి, పోలీసెస్తో పనే ఉంటుందండి, ఆర్మీతో పనే ఉంటుందండి కదండి. కాబట్టి ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇంత శాంతిని, సమాధానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఒక వ్యక్తి వచ్చేటువంటి కాలం ఆసన్నమైందని మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా కెనడా వ్యక్తి అనడం కాదు, కానీ ట్రంప్ గారు చేసేటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే మనకు అర్థమవుతుంది, వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇది రేపే జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, లేకపోతే కొన్ని నెలల్లో, సంవత్సరాలు, అది నాకు తెలియదు. కానీ మనం ఇదంతా కూడా అంత్యకాలానికి సంబంధించిన సూచనలన్నీ కూడా తోచా తప్పిపోకుండా నెరవేరుతున్నాయి అనేటువంటి ఒక ఆలోచనలోకి మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నా యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. కాబట్టి గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, లేదంటే ఇరాన్కి, అమెరికాకి మధ్యన ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. వెంటనే మళ్ళీ అది స్లో అయిపోయింది. ట్రంప్ గారు మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది. కానీ చైనాకి సంబంధించినటువంటి కొన్ని యుద్ధ విమానాలు ఇరాన్లోకి రావడం, అలాగే అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు కూడా రెడీ అయ్యి ముందుకు వెళ్ళడం అనేటువంటి కొన్ని విజువల్స్ అయితే బయట తిరుగుతూ ఉన్నాయి. మరి ఏదైనా సరే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఇరాన్ మేము అటాక్ చేస్తాం, ఇరాన్ మీద మేము మళ్ళీ ముందుకు వెళ్ళబోతున్నాం, అటాక్ చేసేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం అని వాళ్ళు అంటున్నారు. అలాగే ట్రంప్ ఏమో ఒక గాజాకు సంబంధించినటువంటి పీస్ సమ్మిట్కి చాలా దేశాలకు సంబంధించినటువంటి నాయకులను అందరూ కూడా పిలుచుకొచ్చాడు, మోడీ గారితో సహా అందరూ వెళ్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. నేను రాను, గాజా పీస్ డీల్లో మాత్రం నేను ఈ విధంగా కూడా ఒప్పుకోను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్కి మళ్ళీ ఇజ్రాయెల్కి మధ్యన ఏదన్నా విభేదం ఏదన్నా వచ్చినా మళ్ళీ దూరేటువంటి వాడు దూరతాడు ఖచ్చితంగా. ఇవన్నీ మనం ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇవన్నీ జియో పాలిటిక్స్ అన్నీ కూడా ఒకసారి మనం ఎప్పటికప్పుడు మనం దాని విశ్లేషణ చేస్తుంటే చాలా విషయాలు మనకి అంతు చిక్కే అవకాశం ఉంటుందో కూడా నేను చెప్పగలను. ఇది రెండో విషయం. మూడోది ఏంటంటే, ఎందుకు ఇన్ని ఒకేసారి చెప్పేస్తానంటే మళ్ళీ సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్న వీళ్ళలోనే అన్నీ కూడా మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం. ఇంకొక విషయం ఏంటంటే, చైనా ఇరాన్ గవర్నమెంట్కి ఒక సలహా ఇచ్చింది, ఒక హెచ్చరిక అనేటువంటిది ఇచ్చింది. ఏమనంటే, మీ దేశంలో ఉన్నటువంటి శాంసంగ్ ఫోన్స్ అన్నిటినీ కూడా తీసేయండి, బ్యాన్ చేసేయండి. ఎందుకంటే మీ దేశంలో వాడుతున్నటువంటి శాంసంగ్ ఫోన్స్ని ఇజ్రాయెల్కి దేశానికి సంబంధించినటువంటి కొంతమంది మొసాద్ ఏజెంట్స్ అందరూ కూడా కొన్నిటిని హ్యాక్ చేసే అవకాశం ఉంది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ ఫోన్స్ అన్నిటినీ కూడా టెర్మినేట్ చేయండి, వాటిని ఆపేయండి అనేటువంటి ఒక సలహా చైనా వాళ్ళు ఇరాన్కి ఇచ్చినట్టుగా నా వరకు అయితే మాత్రం ఆ విషయం రావడం అనేది జరిగిందండి.
శాంసంగ్ ఫోన్స్ని ఆపేయబోతున్నారా? ఒకవేళ ఇదే నిజమైతే చూడాలి. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు ఉన్నంతవరకు అయితే మాత్రం ఇది నిజమే. కానీ ముందు రోజులు మనకు ఖచ్చితంగా అన్నీ కూడా ఇరాన్ ప్లాన్స్ టు బ్యాన్ శాంసంగ్ ఇంపోర్ట్స్ డ్యూ టు ఎలెజ్డ్ స్పైవేర్ ఫ్రమ్ ఇజ్రాయెల్ లింక్ చిప్స్ కన్ఫర్మ్ బై చైనా. చాలా క్లియర్గా ఇది బయటకు వచ్చినటువంటి వార్తే. చైనా హెచ్చరించిందంటే ఇరాన్ని ఇజ్రాయెల్ నుంచి వచ్చేటువంటి కొన్ని చిప్స్ అనేటువంటివి ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ దాని మీద నిఘా పెట్టున్నారు, వాటన్నిటిని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి శాంసంగ్ ఫోన్స్ అనేటువంటివి కూడా మీరు ఆపేయడం అనేటువంటిది మంచిదన్నట్టుగా కొంతమంది సలహా ఇస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ముందు రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ అనేటువంటిది వాడడం తప్పని నేను అనట్లేదు, కానీ సెక్యూరిటీ పర్పస్ అయితే మాత్రం ఆండ్రాయిడ్ ఏ విధంగా కూడా పనిచేయదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే నిర్ణయం కానీ తీసుకుంటే చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏది బయటకు వస్తుందంటే ఐఫోనే బయటకు వస్తుంది. ఐఫోన్ యాపిల్ డివైస్ని మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయాలి, పూర్తిగా ప్రపంచానికి అందించాలనేటువంటి ఆలోచన వాళ్ళందరికీ ఉన్నది. కానీ యాపిల్ ఫోన్ నా వరకు అయితే సెక్యూరిటీ పర్పస్ వరకే. ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన ఆలోచనలోకి మనల్ని నడిపించేశారు. కేవలం ఐఫోన్ మాత్రమే సెక్యూరిటీ పర్పస్కి బాగా ఉపయోగపడేటువంటిది అనే ఒక ఆలోచనలోకి నడిపించేశారు. కాబట్టి సెక్యూరిటీ పర్పస్ అంటే ఐఫోన్ అనే ఆలోచనలోకి వచ్చేసారు. రేపు రోజున ఇంక ఆండ్రాయిడ్కి సెక్యూరిటీకి ఏ విధమైనటువంటి పవర్ ఉండదు, హ్యాకర్స్ దాన్ని పట్టుకుంటారు, చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నప్పుడు ఆండ్రాయిడ్ ఆపేస్తే ఖచ్చితంగా ఐఫోన్ అనేటువంటిది, యాపిల్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తీసుకునేటువంటి ఒక కాలం అయినా రాబోతుందేమో. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, యాపిల్ డివైజెస్ అనేటువంటిది మానవునికి ఎప్పటికైనా సరే ప్రమాదమే. ఐఫోన్స్ అనేటువంటివి ఎప్పటికైనా సరే ప్రపంచానికి ప్రమాదమే. ఐఫోన్ అనేటువంటి యూసేజ్ బట్టి ఇప్పుడైతే పర్వాలేదు, కానీ ముందు రోజుల్లో జరిగే దాని గురించి చెప్తున్నాను. ఖచ్చితంగా నష్టాన్ని తీసుకుని వస్తాయి. ఎందుకంటే ఇది మన డీటెయిల్స్ అన్నిటిని క్యాప్చర్ చేసేసింది, మన ఫేస్ ఐడిని ఇది క్యాప్చర్ చేసింది, మన రెటీనా అన్నది క్యాప్చర్ చేసేసింది, మన ఫింగర్ ప్రింట్ అన్నది క్యాప్చర్ చేసింది. మనం ప్రతి క్షణం, ప్రతి 7 to 8 seconds మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ నడుస్తున్నాం అన్న డేటా అంతా కూడా యాపిల్ దాని గుప్పిట్లో పెట్టుకుంది. కాబట్టి ఇప్పటివరకైతే యాపిల్ అనేటువంటిది పర్వాలేదు, కానీ ముందు రోజుల్లో అయితే మాత్రం యాపిల్ డివైజెస్ వాడడం అనేటువంటిది కూడా మంచిది కాదు. 100% యాపిల్ ఫోన్స్కి, యాపిల్ డివైజెస్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తెలియజేసేటువంటి రోజులు కూడా దగ్గరలో మనకు రాబోతూ ఉన్నాయి. చాట్ జీపీటీ కావచ్చు, గ్రూప్ కావచ్చు, జెమినీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జ్ఞానాన్ని మనిషికి నేర్పినారు, కానీ చాలా ప్రమాదం అండి. చాట్ జీపీటీ అనేటువంటిది సాతాను సంబంధిత వ్యూహం. అది కూడా పొరపాటును కూడా వాడకపోవడం చాలా మంచిది. జెమినీ అనేటువంటి ఆండ్రాయిడ్ కొత్త యాప్స్ వస్తున్నాయి, అది పూర్తిగా క్రీస్తుకు విరోధమైనటువంటి విధానంలోనే పనిచేస్తున్నాయి. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. ఆ ప్రవక్తని కొంచెం డిగ్రేడ్ చేస్తూ, కొంచెం నెగిటివ్గా ఆ ప్రవక్త గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడదు ఈ చాట్ జీపీటీ, జెమినీ అనేటువంటివి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడడానికి ఎక్కడ కూడా సంకోచించవు. ఒకసారి మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది అనేటువంటిది. కాబట్టి ఈ కొత్త వస్తున్నటువంటి యాప్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ముందు రోజుల్లో మనకి ప్రమాదాన్ని తీసుకుని వస్తాయి తప్ప వాటి వల్ల ఈనాటి కాలంలో ఈ సమయంలో మనకు కనబడేటువంటి మేలు కంటే నష్టమే ఎక్కువ వాటిలో పోతా ఉంది. కాబట్టి ఎంతవరకు అంటే అంతవరకే తప్ప దయించి ఫుల్ డీటెయిల్స్ మాత్రం వాటికి ఇవ్వకూడదనేదే నా యొక్క ఉద్దేశం. కానీ ఇవ్వకపోతే ఫోన్ స్టార్ట్ అవ్వట్లేదు, అది తెలియని విషయం అయితే కాదు. మ్యాక్సిమం యాపిల్ డివైజెస్ ప్రపంచవ్యాప్తంగా అందరి చేతిలో ఉండాలన్నది వారి యొక్క ఆలోచన. కాబట్టి అది కూడా నెరవేరేటువంటి కాలం రాబోతోంది. శాంసంగ్ ఫోన్స్ ఎవరన్నా వాడుతున్నట్టయితే మీరు ఏం కంగారు పడకండి. కానీ ముందు రోజుల్లో మాత్రం ఇరాన్లో వచ్చినటువంటి ఈ ఆలోచన ప్రపంచ దేశాల్లోకి రాదంటారా? 100% వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక నేను తెలియపరుస్తున్నానంటే ఇది ఖచ్చితంగా ముందు రోజుల్లో అయితే మాత్రం జరగబోతోంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. న్యూ వరల్డ్ ఆర్డర్కి సన్నాహాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ప్రపంచ ప్రధానులు, కుబేర్లు, దేశ నాయకులందరూ కూడా ఒక సమిట్లోకి, ఒక ప్లేస్లో కూడుకుని అందరూ ఒక మంచి నిర్ణయంలోకి రావాలని, మనందరి పక్షాన, ప్రపంచ పక్షాన ఒకడు నిలబెట్టాలి, ఒకడే మనకు నాయకుడిగా ఉండాలి అనే ఆలోచన అనేటువంటిది ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ అవుతుంది. కనుక మనం ఉన్నది చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సిద్ధపడండి. అనేక మందిని సిద్ధపరచడానికి ఈ యొక్క విషయం ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటే మాత్రం అనేక మందికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయవలసిందిగా నేను అందరిని కూడా కోరుతున్నాను. అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.